పుష్ప సినిమాలో తన అద్భుతమైన యాక్టింగ్తో మనందరినీ ఎంతో మైమర్చిన రాజు గారు ఈరోజు మనతో ఉన్నారు. రాజు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్. अभी जिंदगी जा चुकी है, वापस नहीं आने वाली है. అందరికీ నమస్తే. నా పేరు రాజ్ తిరందాసు. యాక్టింగ్ క్లాసెస్ ఏమైనా తీసుకున్నారా మీరు? గ్లిటర్స్ ఫిల్మ్ అకాడమీ అని మన బంజారా హిల్స్లో ఉన్నది. దీపక్ బల్దేవ్ సార్ దాన్ని నడిపిస్తున్నారు. ఇక్కడే ఒకటి గ్లిటర్స్ ఫిల్మ్ అకాడమీ అని ఉండేది బల్దేవ్ గారిది. ఓకే. సో జాయిన్ అయ్యాను. ఎవరికైనా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్, డైరెక్షన్ ఇట్లాంటివి ఏమి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ప్లీజ్ అప్రోచ్. అండ్ రెగ్యులర్గా సార్తో టచ్లో ఉండేది. సో ఏమన్నా గైడెన్స్ ఉంటే సార్ రెగ్యులర్గా టచ్లో ఉంటూ నాకు హెల్ప్ చేసేది. దీపక్ బల్దేవ్ గారితో రెగ్యులర్ టచ్ మీకు ఎలా ఎంకరేజ్ చేశారు? ఆ రెగ్యులర్ టచ్ వల్ల ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది ఆయన దగ్గర నుంచి? అంటే లైక్ కీప్ గోయింగ్, డోంట్ గివ్ అప్ టైప్ కైండ్ ఆఫ్ మెసేజెస్ ఎప్పుడు నాకు ఇస్తుండేది. ఓకే. యా. సో ఆయన ఎంకరేజ్మెంట్ బాగానే ఉండేదా మీకు? ఏమైనా ఆడిషన్స్ పంపించడం కానీ, ఏమంటే మీకు ఇన్ఫార్మ్ చేయడం కానీ అంటే ఏమైనా? యా, అంటే సార్ యాక్చువల్లీ లాస్ట్ 2-3 years నుంచి తన ఓన్ సినిమా మీద బిజీ ఉన్నాడు. ఓకే. సో ఇంకా నేను కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. బట్ ఏదున్నా కానీ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదున్నా కానీ తన సినిమా ప్రమోషన్స్ అప్పుడు ఇట్లా ఇన్వైట్ చేసేది నన్ను. ఓకే. యా సునీల్ గారు బావమరిదని మంగళం సింగ్ బావమరిది క్యారెక్టర్ అని తెలుసు. సో అప్పటి వరకు అది క్యారెక్టర్ ఎవరు చేస్తారు అన్నది కూడా మాకు తెలియదు. బట్ సినిమాలో క్యారెక్టర్నే మంగళం సింగ్ బావమరిది క్యారెక్టర్ అని చెప్పాడు. ఓకే. ఎంపీ గారు మా బామ్మది కానీ బాడీ ఇస్తే ఇంటికి పోతా. నువ్వు వచ్చిన కాడ నుంచి ఓని బాడీ మీద కూర్చొని ఉన్నావు గానా, నువ్వు పైకి లేస్తే భద్రంగా ఇంటికి పంపిస్తా. రే సెల్వా, ఐర్ పని చూసి దానికే అట్నే కేసువా రే రండా. యా, ఆల్ ది బెస్ట్ టు ది గ్లిటర్స్ ఫిల్మ్ అకాడమీ. థ్యాంక్ యూ.